ప్రభుత్వము ఈ యొక్క రైతుల సమస్యల పరిష్కారం దిశగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి గ్రామాల్లో పర్యటించి ఆ రైతుల నుంచి వాళ్ళ దరఖాస్తులు స్వీకరించి వాటిని ఆన్లైన్లో చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులకు సంబంధించి మాకు కాంటాక్ట్ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా మనము జూన్ నెల 3వ తారీఖు నుంచి జూన్ నెల 20వ తారీఖు మధ్యలో మనము రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము మన జిల్లాలో భాగంగా. అందులో భాగంగా మనము ఈరోజు ఈ కొత్తకోట మండలంలో చెర్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఎవరైతే భూ రికార్డు ఉండి చనిపోయి ఉంటారు వాళ్ళు వారసులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అదేవిధంగా పెండింగ్ మ్యూటేషన్స్ 2020 కంటే ముందు రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉంటాయి, ఆన్లైన్లో అమ్మిన వ్యక్తి పేరే వస్తుంటుంది కాబట్టి వాళ్ళు పెండింగ్ మ్యూటేషన్ కింద దరఖాస్తులు చేసుకుంటున్నారు. అదేవిధంగా మన సాదా బైనామా కాగితాలు సంబంధించి కూడా కొద్దిమంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. వాస్తవంగా మనకు 2020 అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ఏవైతే దరఖాస్తులు చేసుకున్నారో ఆన్లైన్లో వాటికి సంబంధించి ప్రాసెస్ చేయడానికి మనకు భూభారతి యాక్ట్లో ఉంది. అదేవిధంగా కొత్త దరఖాస్తులు కానీ స్వీకరిస్తున్నాము. ప్రభుత్వ ఆదేశాల తర్వాత మనము దానిపైన తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా భూభారతి చట్టంలోని సెక్షన్ 4 కింద ఏవైతే భూ విస్తీర్ణంలో కానీ పేర్లు కానీ కులం కానీ తర్వాత లింగం కానీ వివిధ రకాల కరెక్షన్స్ ఉంటాయి. కొద్దిమంది 2 ఎకరాల భూమి ఉంటుంది, బట్ పాపము ధరణిలో ప్రజెంట్ 1 ఎకరాన్ని చూపిస్తుంటుంది. ఆ యొక్క డీటెయిల్స్ సంబంధించి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది ఈ భూభారతి యాక్ట్లో. ఈ యొక్క దరఖాస్తులన్నీ మేము స్వీకరించి ఈ రోజుకి ఆ రోజు స్టాటిక్ డేటాలో అప్డేట్ చేయడం జరుగుతుంది. తర్వాత మాకు ఎంక్వైరీ చేసుకొని మొత్తం ప్రాసెస్ అక్టోబర్ 15 లోపల పూర్తి చేయమని మాకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఎవరైతే రైతుల సమస్యలు ఉన్నారో దయచేసి ఈ రెవెన్యూ సదస్సుల్లో వాళ్ళు దరఖాస్తులు చేసుకోండి, మేము వాటిని ఎంక్వైరీ చేసి పరిష్కరిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. చెల్లపల్లి గ్రామం, నాది కొత్తకోట మండలం చెల్లపల్లి గ్రామం. నా పేరు అయ్యగారు నాగిరెడ్డి. ఏదైతే ఈ రోజుల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందువల్ల ఏదైతే గ్రామాల నుండి బీదవాళ్ళు బయటికి పోయి ఎంఆర్ఓ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగకుండా చేయకుండా సరే అని చెప్పి గ్రామానికి మన రెవెన్యూలో పంపించడం, వాళ్ళు ఏదైతే బీదవాళ్ళ సాదా వాళ్ళది ఏదో పరిష్కారం చేయండి అని చెప్పి ఇది పంపించడం. మా ప్రభుత్వం ఏమైతే ఈ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మేలు చేస్తుంది రైతులకు. ఈ రోజుల్లో ఏ విధంగా ఉందంటే బీదవాడు కూడా అసలు 5 గుంటలు 4 గుంటలు భూములు కూడా చేసుకోలేని పరిస్థితి. ఈ రోజుల్లో భూభారతి వచ్చిన తర్వాత గ్రామానికి రెవెన్యూ సదస్సులు పంపించి వాళ్ళ ముందు పరిష్కారం చేయడం అది చాలా పెద్ద గొప్ప అవకాశం. కాబట్టి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అనుకూలంగా పనులు చేస్తున్నది. సరే రోజుల్లో ఈ ప్రోగ్రాం పెట్టేందుకు రైతులు చాలా ఉత్సాహంతో చాలా ఏ విధంగా ఉందంటే సరే మనకు ఇటువంటి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం కూడా మన ముందుకు తీసుకురాలేదు కాబట్టి అని చాలా ఉత్సాహంతో రైతులు ఆనందంతో ఉన్నారని కోరుకుంటున్నాము. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.